దాదాపు 40 సంవత్సరాల తర్వాత వనవాసం అనంతరం సొంతూరు కోరుట్లకు దేవ్జీ రాకతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగభరితమైన వాతావరణం. తాను పుట్టి పెరిగిన ఇంట్లో తన తల్లిదండ్రులకు నివాళులర్పించిన దేవ్జీ ఇంతకీ సొంత గ్రామంకి వచ్చాక దేవ్జీ ఏం చెప్పాడు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సుమారు 4 దశాబ్దాల వనవాసం అనంతరం మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తన స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో స్థానికంగా ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం సృష్టించింది. బుధవారం హైదరాబాద్ కు వెళ్లిన ఆయన తమ్ముడు గంగాధర్ తో పాటు కుటుంబ సభ్యులు దేవ్జీని రిసీవ్ చేసుకుని కోరుట్లకు సాయంత్రం తీసుకొచ్చారు. సుమారు 42 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టిన దేవ్జీ రాకతో గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఊరికి చేరుకున్న వెంటనే ఆయన తన పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి స్వర్గస్థులైన తన తల్లిదండ్రుల ఫోటోలకు నివాళులర్పించారు. అనంతరం బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో ఆప్యాయంగా కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవ్జీ తాను మళ్లీ పుట్టి పెరిగినటువంటి కోరుట్లకు వస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. ఏది ఏమైనా బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు సామాజిక, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం తాను అప్పట్లో ఎలా పోరాడానో ఇప్పటికీ అదే లక్ష్యంతో ఉంటానని స్పష్టం చేశారు. తాను లొంగిపోయిన తర్వాతే అన్ని విషయాలు మీడియాతో మాట్లాడానని, ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చినందున రాజకీయాలపై మాట్లాడడానికి సరైన సమయం కాదని చెప్పుకొచ్చారు. సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే పూర్ణ వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళి భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని, సరైన సమయంలో అన్ని విషయాలను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దేవ్జీ తెలిపారు. దేవ్జీ రాకతో ఒక్కసారిగా అక్కడ ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం నెలకొంది కోరుట్లలో. తను గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు అండ్ ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, దాని తర్వాత కుటుంబ సభ్యులు, ఆయన దగ్గర అత్యంత సన్నిహితులందరికీ కూడా ఒక్కసారిగా దేవ్జీని చూసి ఎమోషనల్ అయ్యారు. తాను వచ్చిన తర్వాత ఫోటోలు దిగడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, మంచి చెడు అడిగి తెలుసుకోవడం, ఇలా రకరకాలైనటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవ్జీ రాక తర్వాత అక్కడికి వచ్చినటువంటి మీడియా కొన్ని క్వశ్చన్స్ దేవ్జీని అడిగింది. దేవ్జీ దాదాపు ఇన్నేళ్ల తర్వాత స్వగ్రామంకి వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీకు ఎలా ఉంది అంటే, నేను దాదాపు అసలు 42 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా స్వగ్రామానికి వచ్చాను. కానీ ఇప్పుడు అంటే దాదాపు నేను ఉద్యమంలో పనిచేస్తున్నంత కాలం అసలు కలలో కూడా నేను మా సొంతూరుకు తిరిగి వస్తానని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. కానీ అనూహ్యంగా ఈ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా రకరకాల దాని మీద కూడా మీడియా జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అంటే నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి, రాజకీయంగా ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ ఉండబోతున్నాయని అడిగిన దానికి దేవ్జీ కొన్ని క్లియర్ గా కొన్ని సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం నేను కుటుంబ సభ్యులను, అత్యంత సన్నిహితులను, ఫ్రెండ్స్ ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడానికి సరైన సమయం కాదు ఇది. సో టైం వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు మీడియా ముందే చెప్తాను. పూర్తిగా లొంగిపోయిన తర్వాతనే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నేను ఇవ్వడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో నా అవసరం ఎక్కడొచ్చినా కానీ, అంటే ప్రజా పోరాటాలలో నా అవసరం ఎక్కడున్నా కానీ నేను వెళ్ళి అక్కడ పోరాటం చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా అసమానతలు ఎక్కడ జరిగినా కానీ ప్రజల్లో ఉండి పోరాటం చేస్తానని దేవ్జీ మరొక్కసారి స్పష్టం చేశారు. తన తమ్ముడి కూతురు చెప్పినటువంటి సుమ ఏదైతే కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది వాళ్ళ పెదనాన్న గురించి ఏంటి అని కూడా ఆవిడ అడిగితే, నిజంగా ఇలాంటి ఒక యువత, నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి యువత మన సమాజానికి అవసరం. ఎందుకంటే తాను మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తి. సో ఇలా రకరకాలుగా అంటే తన ఫ్యామిలీ గురించి, అటు ఫ్రెండ్స్ గురించి అండ్ దాని తర్వాత ఆయన చేసినటువంటి పనుల గురించి అక్కడ కూడా మీడియాతో మాట్లాడారు. నేను ఇక్కడే నార్మల్గా ఇక్కడే చదువుకున్నాను, నా బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే జరిగింది, నాకు చాలా మంది హెల్ప్ చేశారు, అంటే చాలా మంది పాత మిత్రులు కూడా ఉన్నారు, దాంట్లో దాదాపు ఏబీవీపీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఉండడం చెప్పడం మరొక నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆ టైంలో రెండిటికి, అటు ఏబీవీపీకి కావచ్చు, అటు ఉభయ కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, అప్పుడు యాంటీగా ఎవరికి వాళ్ళు ఎవరి సిద్ధాంతాలతో వాళ్ళు పనిచేస్తున్నటువంటి టైంలో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను అందరినీ కలుసుకుంటాను. ఇప్పుడు ఫ్యామిలీని కలిశాను, ఫ్రెండ్స్ని కలిశాను, రేపు ఏబీవీపీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలుస్తాను. దాని తర్వాత నాకు సంబంధించినటువంటి నాకు గురువు పాఠాలు చెప్పినటువంటి సార్లు ఉన్నారు, దాని తర్వాత లెక్చరర్లు ఉన్నారు. సో వీళ్ళ రకరకాలైనటువంటి మనుషులు ఇన్నేళ్ల తర్వాత నేను వచ్చాను కాబట్టి అందరినీ కలుస్తాను, మాట్లాడతాను, వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటానని కూడా దేవ్జీ చెప్పడం జరిగింది.
ఇకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానికి కూడా ఆయన చాలా తెలివిగా అంటే ప్రశ్నలు దాటవేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఇది సరైనటువంటి సమయం కాదు. టైం వచ్చినప్పుడల్లా నేనే ప్రత్యక్షంగా మీడియా ముందు నాకు సంబంధించినట్టు నా ప్లాన్ ఏంటి అండ్ దాని తర్వాత ఎలా పని చేయబోతున్నాం, ప్రజల్లో ఉండి ఎలా పని చేయబోతున్నాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కూడా మరొక సందర్భంలో తెలియజేస్తాను తప్పితే ఇప్పుడు కుటుంబ నేపథ్యం దాని తర్వాత మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను కాబట్టి ఇలాంటివి కూడా డిస్కస్ చేయడానికి సరైన సమయం ఇది కాదేమో అని కూడా ఆయన కొన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా దేవ్జీ రాకతోటి అటు దాదాపు 40 ఏళ్ల తర్వాత అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా యంగ్ స్టేజ్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యమంలోకి వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇన్ని రోజుల సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం చూస్తే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అండ్ దేవ్జీ ఒక్కసారిగా వచ్చేసరికి అక్కడ తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు హారతిచ్చి వెల్కమ్ చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ వెల్కమ్ చెప్పిన తర్వాత అందరూ కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తూ బాగోగులు అండ్ యోగక్షేమాలు అన్నీ కూడా అడిగి తెలుసుకొని ప్రత్యక్షంగా ఆయనను రిసీవ్ చేసుకొని ఊరికి తీసుకురావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం అండ్ దాని తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడడం, ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. సో హారతిచ్చి ఆయనని వెల్కమ్ చెప్పడమే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇది మొత్తంగా ఏంటంటే దేవ్జీ తన సొంత గ్రామానికి చేరుకున్నటువంటి తర్వాత తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ దాని తర్వాత ప్రజా పోరాటాలలో తాను ఎలా పనిచేసిపోతున్నాడో కొంతవరకు చెప్పారు. కానీ మేజర్గా మాత్రం నెక్స్ట్ ఏంటి అసలు రాజకీయ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం తర్వాత మీడియా సెషన్లో చెప్తానని చెప్పడం నిజంగా కొంచెం ఎక్కడన్నా సస్పెన్స్కి అయితే గురి చేస్తుంది. నెక్స్ట్ దేవ్జీ స్టెప్ ఏంటి అండ్ రాజకీయాల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లోకి వెళ్తారా లేదంటే కొత్త పార్టీ ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా కలిసి కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సింది.